నమస్తే. నేను సిరి. 'ఆట్లి' దర్శకత్వంలో అల్లు అర్జున్ గారి సినిమా వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే మధ్యలో ఒక వార్త వినిపించింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, ఈ సినిమా వచ్చేసి మల్టీ స్టారర్ సినిమా. 'అట్లి' గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ గారు ఒక హీరో అయితే, ఇంకొక హీరో కూడా యాడ్ అవుతున్నారు మల్టీ స్టారర్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త అయితే మరి సోషల్ మీడియాలో మనకి కనిపిస్తుంది. మరి ఇది నిజమేనా కాదా అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సరే, 'ఆట్లి' గారి డైరెక్షన్‌లో అల్లు అర్జున్ గారి సినిమా అని చెప్పేసి మనం మొన్న మాట్లాడుకున్నాం. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని చెప్పేసి ఒక వార్త వినిపించింది. ఇప్పుడు చూస్తే ఇది మల్టీ స్టారర్ సినిమా అని చెప్పేసి మళ్ళీ వినిపిస్తుంది. సో ఇందులో నిజంగా వాస్తవం ఉందంటారా? 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ ఎవరి డైరెక్షన్లో చేస్తాడు మూవీ అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇద్దరు పేర్లు ఎక్కువగా వినిపిస్తూ వచ్చాయి. యాక్చువల్గా 'పుష్ప 2' పూర్తి అయ్యేటప్పుడే నెక్స్ట్ ఫిలిం త్రివిక్రమ్తో ఉంటుంది అని అప్పుడు బలంగా వినిపించింది. అవును సార్. అయితే ఈ మధ్య కాలంలో అట్లీ పేరు వినిపిస్తూ వచ్చింది. అట్లీతోటి ఉంటుందని. సో ఏది ముందు ఉంటుంది, ఏది తర్వాత ఉంటుంది అనేది నిన్నటిదాకా క్లారిటీ లేదు. ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్తో కాకుండా అట్లీతో పనిచేయడానికి అల్లు అర్జున్ నిశ్చయించుకున్నాడు. త్రివిక్రమ్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అట్లీతో చేయడానికి ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తూ ఉంది. యాక్చువల్గా అట్లీ సల్మాన్ ఖాన్తో తను సికిందర్ అనే సినిమా చేశాడు సల్మాన్. దాని తర్వాత ఇతనితోనే సికిందర్ సినిమా తర్వాత సల్మాన్తో చేయటానికి అట్లీ రెడీ అవుతున్నాడు అనేది కూడా వచ్చింది. మరి ఏ కారణం చేతనో ప్రొడ్యూసర్స్ బ్యాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బడ్జెట్ చాలా హెవీ అవుతుంది. అంత బడ్జెట్ మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అనే సందేహంలో పడినటువంటి ప్రొడ్యూసర్స్ అల్లు అర్జున్తో అయితే మేము డబ్బులు పెడతామని వచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. సన్ పిక్చర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. సో దాంతో అట్లీ కూడా అల్లు అర్జున్కి ఆ స్క్రిప్ట్ వినిపించడం, అల్లు అర్జున్ కూడా ఓకే చేయడం జరిగిపోయాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పుడు చాలా ఫాస్ట్గానే ప్రీ ప్రొడక్షన్ వరకు కూడా చేయటానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పి కూడా సమాచారం అవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది కేవలం ఒక హీరో సినిమా కాదు, ఇది ఇద్దరు హీరోలు ఉండే సినిమా అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. మరి అంటే ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఒక మల్టీ స్టారర్ చేయబోతున్నాడు. ఇదివరకు తను ఒక గెస్ట్ రోల్ లాంటిది, స్పెషల్ రోల్ లాంటి సినిమా వేరే హీరో సినిమాలో చేశాడు. అది ఎవడు అనే సినిమా. రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన సినిమా, దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తే ఈయన ఒక స్పెషల్ రోల్ చేశాడు. కీలకమైనటువంటి పాత్ర అది. ఆ తర్వాత అతను అలాంటివి ఏం చేయలేదు. ఇప్పుడు మరొక హీరోతోటి పూర్తి స్థాయిలో స్క్రీన్ని షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం ఏంటంటే ఆ రెండో హీరో, ఈయన కాకుండా అల్లు అర్జున్ అంటే ఇంకొక క్యారెక్టర్ని, ఇంకో హీరో పాత్రని చేయడానికి తమిళ స్టార్ హీరో అయినటువంటి శివకార్తికేయన్ అంగీకరించాడు అనేటువంటి మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. నిజంగా అది గనక వాస్తవ రూపం కనుక దాలిస్తే, అదే నిజమైతే గనక ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద బజ్ను సృష్టిస్తుంది. మంచి హైప్ కూడా ఆ ప్రాజెక్ట్కి వస్తుందంటలో సందేహం లేదు. ఎందుకంటే 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో మనం అందరం చూసాం. నార్త్ బెల్ట్లో అతనికి లభించినటువంటి ఆదరణ తెలుగు రాష్ట్రాలను మించి కూడా అక్కడ నార్త్ బెల్ట్లో ఆ సినిమా ఎక్కువ కలెక్షన్ సాధించడం అనేది ఆయన ఏ స్థాయిలో పెరిగింది, మొత్తం దేశవ్యాప్తంగా ఆయన ఇమేజ్ కానీ పాపులారిటీ కానీ అనేది మనకు అర్థమవుతూ ఉంది. పైగా కేవలం హిందీ వర్షన్ మాత్రమే 830 కోట్ల రూపాయల పైనే నెట్ సాధించింది ఇండియాలో. ఇది బాలీవుడ్ హీరోల సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ. సో ఒక పక్క అల్లు అర్జున్, మరి ఇంకొక పక్కను కూడా అలా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ అయితే బాగుంటుంది అని మేకర్స్ ఆలోచిస్తే శివకార్తికేయన్ కనిపించాడు. ఓకే, లేటెస్ట్గా అమరన్ అనే సినిమాతోటి అతను పాన్ ఇండియా లెవెల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగులో కూడా ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. సో అందువల్ల అంటే 300 కోట్ల రూపాయల పైన గ్రాస్ సాధించినటువంటి సినిమా అది. సో శివకార్తికేయన్ అయితే కరెక్ట్గా ఆ రోల్కి కూడా న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. అతను బాగా చేస్తాడా ఆ పాత్రని చెప్పి అట్లీ భావించాడని
శివకార్తికేయన్ కూడా అతను కూడా ఓకే చెప్పాడని చేయటానికి అనేది వినిపిస్తూ ఉంది. అఫీషియల్గా మాత్రం ఇంకా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇంతవరకైతే అఫీషియల్గా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఇప్పుడు దాకా రాలేదు. అసలు నిజంగా ఉంటుందా, మీరు అడిగినట్లు అసలు ఉంటుందా లేదా అనేది నిన్నటిదాకా ఒక డౌట్ అయితే ఉంది. సో ఇప్పుడు సన్ పిక్చర్స్ వాళ్ళు ఎంత బడ్జెట్ అయినా ఈ సినిమా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. నిజంగా ఇది కనుక ఈ కాంబినేషన్ అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ శివకార్తికేయన్ కాంబినేషన్ కనుక సెట్ అయితే కనుక డెఫినెట్గా ఈ సినిమా వేరే లెవెల్లో బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమాకి ఒక పెద్ద హైప్, అంటే ఇటు తెలుగునాట అల్లు అర్జున్కి ఉన్నటువంటి ఇమేజీ, తమిళనాట శివకార్తికేయన్ ఉన్నట్టు ఇమేజీ కలిపి ఆ 2 భాషల్లో హిట్ అవటమే కాకుండా వీళ్ళకి పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి ఇమేజ్ కారణంగా మొత్తం మిగతా నార్త్ బెల్ట్లో కూడా పెద్ద విజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అట్లీ జవాన్ అనే సినిమాతోటి షారుఖ్కి బిగ్గెస్ట్ గ్రాసర్ని అందించాడు. అతని కెరీర్లో కూడా అదే బిగ్గెస్ట్ గ్రాసర్, ఇద్దరికి కూడా, డైరెక్టర్ కానివ్వండి అలాగే షారుఖ్ ఖాన్. అంటే ఇక్కడ డైరెక్టర్ గా చూసుకుంటే ఈయన ఒక యంగ్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు కదా సార్. తను అంటే మొన్న ఒక కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాకే, కానీ షారుఖ్ ఖాన్ గారు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. అది కూడా ఒక సౌత్ డైరెక్టర్ నుంచి వెళ్ళి ఇట్లాంటి ఒక హిట్ అంటే అది ఇప్పుడు చాలా వరకు చాలా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో. అంటే అటు సౌత్ కావచ్చు ఇటు నార్త్ కావచ్చు చాలా వరకు మాట్లాడుకున్నారు ఇది ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పేసి. సో మళ్ళీ అదొక అలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? మరి అంటే తను ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాడని చెప్పాలి జవాన్ తోటి. అది రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్ అంటారు. అంటే కమర్షియల్ ఫార్మాట్లోనే తీశాడు, కానీ ఆ ఎలివేషన్స్ ఏవైతే ఇస్తాడో జవాన్ క్యారెక్టర్కి అవి సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాయి. సో అట్లాగే అందులో ఆడవాళ్ళ పాత్రలతోటి నయనతార కానివ్వండి, ప్రియమణి కానివ్వండి, ఒక బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా, అంటే జవాన్ టీం వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతోటి కలిసి ఆ జవాన్ చేసే సాహస కృత్యాలు కానివ్వండి, అలాగే నయనతార క్యారెక్టర్ కానివ్వండి. సో అదే ఫస్ట్ టైం ఆమె బాలీవుడ్లో యాక్ట్ చేయడం హీరోయిన్గా. ఇలా విచిత్రమైనటువంటి ప్రయోగాలు చేసి ఆ సినిమాతోటి సో ఒక పెద్ద విజయం సాధించాడు అట్లీ. అందుగురించే అక్కడ కూడా నార్త్ బెల్ట్లో కూడా, అంటే బాలీవుడ్లో అట్లీకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అంటే మోర్ దాన్ 100 crores రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి అతను ఎదిగిపోయాడు. అతని గురువు ఏఆర్ మురుగదాస్. ఒకప్పుడు గజనీ టైంలో మురుగదాస్ ఎలాంటి పీక్ స్టేజ్లో ఉన్నాడు, ఒక టాప్ డైరెక్టర్గా. ప్రస్తుతం అట్లీ అలాంటి పీక్ స్టేజ్లో ఉన్నాడని చెప్పాలి. సో ఆ టైంలోనే మరి ఈ కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే కనుక అల్లు అర్జున్ శివకార్తికేయన్ ఖచ్చితంగా ఈ సినిమా వేరే లెవెల్కి వెళుతుందంటంలో నాకైతే సందేహమే లేదు. మరి అది ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది, అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది, దానికోసం అందరూ కూడా ఇద్దరి హీరోల అభిమానులు ఏగర్గా వెయిట్ చేస్తారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.